తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఏకైక నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే కాకుండా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడడానికి ఏకైక కారణం ఎవరంటే అది పవన్ కళ్యాణే అని దేశమంతా గుర్తించిన పరిస్థితి. ప్రజాసేవకే జీవితాన్ని అంకితమిచ్చిన పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందన్న వార్త ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావడానికి కారణమయ్యాడనో లేదంటే ఏపీలో వైసీపీ గద్దె దిగడానికి కారణమయ్యాడనో తెలియదు కానీ పవన్ ను హతమార్చేందుకు ఇప్పుడు 3 గ్రూపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర నిఘా విభాగం కూడా ఈ మేరకు ఇప్పటికే హెచ్చరికలు చేయడంతో జనసేన శిబిరంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కూటమి అధికారంలో రావడంతో డిప్యూటీ సీఎంతో పాటు కీలక బాధ్యతలు చేపట్టి బిజీగా మారిపోయారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉన్నట్లుగా వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారన్న విషయం తెలిసిందే. 10 ఏళ్లు రాజకీయాల్లో ఆటుపోట్లను ఎదుర్కొని నేడు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ గతం కంటే రెట్టింపయింది. అలాంటి పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో ఇప్పుడు జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులందరూ టెన్షన్లో పడ్డారు. గతంలో కూడా అలాంటి థ్రెట్స్ వచ్చాయని స్వయంగా పవన్ కళ్యాణ్ సైతం చెప్పారు. ఇప్పుడేకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్లే చెప్పడంతో వారంతా మరింత ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు కొందరి కాల్స్ ట్రాకింగ్ చేసినప్పుడు వారి మధ్య పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రస్తావన వచ్చిందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు సంబంధించి వారి మధ్య కొన్ని అంశాలు ప్రస్తావనకొచ్చాయని, వాటి కారణంగానే ఆయన హత్యకు కుట్ర జరగవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ కుట్ర ఎవరు చేస్తున్నారనేది అప్పుడే చెప్పలేమని అంటున్నారు. కానీ పవన్ ను అంతమొందించేందుకు 3 గ్రూపుల నుంచి కుట్ర జరిగే అవకాశం ఉందని మాత్రం కేంద్ర నిఘా విభాగం చెబుతోంది. 1 ఇస్లామిక్ సానుభూతి పరుల నుంచి, 2 వైసీపీ వైపు నుంచి, 3ది మావోయిస్టుల నుంచి అని మాత్రం అంచనా వేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితంగా మారడంతో పాటుగా ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకొచ్చేందుకు ముఖ్య కారకుడయ్యాడు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే సందేహం మొదటిదైతే, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు, ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తుండడంతో హిందూ వ్యతిరేక శక్తులు దాడి చేసే అవకాశం రెండోదిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని ఇస్లామిక్ సానుభూతి పరులు భావించారు. అయితే అనూహ్యంగా ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి మెజార్టీ రాకున్నా పవన్ చొరవతో ఎన్డీఏ 3వ ప్రభుత్వం స్థాపించింది. అయితే దీనంతటికీ కారణం పవన్ కళ్యాణే అని దేశవ్యాప్తంగా మారుమోగడంతో అసలెవరి పవన్ కళ్యాణ్? ఎన్డీఏ ప్రభుత్వ స్థాపనకు, మోదీ 3వ ప్రధాని కావడానికి కారకుడు పవన్ కళ్యాణే అని రగిలిపోతున్న ఇస్లామిక్ సానుభూతి పరులు సేనానిని అంతమొందించేందుకు కుట్ర చేస్తూ ఉండొచ్చని కేంద్ర నిఘా విభాగం అంచనా వేస్తోంది. ఇక వైసీపీ వైపు నుంచి కూడా పవన్ పై కుట్ర జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా విభాగం హెచ్చరిస్తోంది. ఈసారి 175 సీట్లు సాధిస్తామని వైసీపీ ఎన్నికల ముందు వరకు చాలా ధీమాగా ఉండేది. అయితే పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని కూటమి కట్టి టీడీపీ, జనసేన, బీజేపీలను ఏకం చేసి వైసీపీని సావుదెబ్బ కొట్టాడు. తామధికారం కోల్పోవడానికి పవన్ కళ్యాణే కారణమని భావిస్తున్న వైసీపీలోని కరుడుగట్టిన కొందరు వ్యక్తులు పవన్ ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర నిఘా విభాగం చెబుతోంది. ఇక ఈ మధ్య మావోయిస్టుల పేరుతో పవన్ పై ఒక లేఖ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలపైన సైతం కొంతమంది మావోయిస్టులు తప్పుబట్టి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మావోయిస్టు అగ్రనేత గణేష్ పేరుతో విడుదలైన ఆ లేఖలో పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ స్థాపించిన రోజు తమ పార్టీ కమ్యూనిస్టు భావజాలం గల పార్టీ అంటూ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు స్థిరమైన రాజకీయ విధానం లేదంటూ లేఖలో విమర్శలు చేశారు. ఆ లేఖ సారాంశం చూస్తే పవన్ బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి మావోయిస్టులు కూడా వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టమవుతుంది. మొత్తానికి ఈ 3 గ్రూపుల నుంచి పవన్ కు ప్రాణహాని ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు ఆ కాల్స్ డేటా అంతా వెరిఫై చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. అయితే ఈలోపు పవన్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే పవన్ కు Z+ భద్రత కల్పించాలని జనసేన కార్యకర్తలు కోరుతున్నారు. భయమంటే ఎరుగని పవన్ కళ్యాణ్ ఇలాంటి హెచ్చరికలెన్నొచ్చినా లెక్క చెయ్యరని, కానీ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రావాలని బలంగా కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుణ్ణి కాపాడుకోవాల్సింది మనమే అని, ఆయన పట్టించుకోకపోయినా అందరూ పట్టించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చైనా పవన్ కళ్యాణ్ కు Z+ సెక్యూరిటీ కల్పించాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి పవన్ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది.